హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షిని. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అనంటే యమ్మీగా అండ్ సింపుల్ అండ్ ఈజీ టేస్టీతో మనం బీరకాయ కర్రీని ఎలా తయారు చేసేసుకుందామో చూసేద్దాం. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. ఒక 10 మినిట్స్‌లో మనమైతే కుక్ చేసుకోవచ్చు. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ బీరకాయలు తీసేసుకొని మంచిగా ఈక్వల్‌గా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాననమాట. ఆ తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ 4 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత మనం స్లైసెస్‌గా చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్లైసెస్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాననమాట. ఆ తర్వాత మనం ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ స్లైసెస్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అయితే చేసేసుకోవాలనమాట. ఆ తర్వాత మన టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌ని అండ్ చిటికెడు పసుపునైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ చూద్దాం. ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఆ తర్వాత నేను 4 ఎల్లిపాయల్ని అండ్ కొంచెం కొత్తిమీరని తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసేసి పెట్టుకున్నాననమాట. అది యాడ్ చేసేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ మనం లో ఫ్లేమ్‌లో బాయిల్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాం ఆయిల్‌లోకి. ఆ తర్వాత మనం ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ అండ్ అన్ని ముక్కలకి ఆయిల్ అండ్ పట్టేంత వరకు దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేనిక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంనైతే ఇక్కడ నేను యాడ్ చేశాననమాట. యాడ్ చేసేసుకొని మళ్ళా కలిపేసేసుకుందాం. కొంచెం ఇక్కడ ధనియాల పొడినైతే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాను కూడా యాడ్ చేశాననమాట. చేసేసుకొని మంచిగా మళ్ళీ కలిపేసేసుకొని బాయిల్ అయితే చేసేసుకోవాలి. మంచిగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకొని అయితే పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేనిక్కడ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ కర్డ్ ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే సరిపోతుంది. వేసేసుకొని కలిపేసేసుకుందాం. కర్డ్ వేయడం వల్ల అయితే మనకు చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా! ఇది కర్డ్ యాడ్ చేసాం. ఆల్రెడీ బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు. అండ్ కర్డ్ యాడ్ చేసాం. దానివల్ల మనకు థిక్ గ్రేవీ అనేది ఉంటుందనమాట. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ అయితే చేసేసుకుందాం. సర్వ్ అయితే చేసేసుకొని అయితే పెట్టేసుకుందాం. ఈ యమ్మీ బీరకాయ కర్రీ అండ్ మనకు చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ అండ్ అన్నిట్లోకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ చాలా నచ్చిందనుకుంటున్నాను. మీరు కంపల్సరీ ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి అండ్ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.